తెలంగాణలో ఒక ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరకు ఉద్యోగులంతా వచ్చిండ్రు. కానీ వచ్చినోళ్ళు ఆఫీసులకు పోకుండా ఎక్కడో లక్కనే ఆగిపోయిండ్రు. అసలు వాళ్ళు పని చేసే పరిస్థితే లేదు. అట్లని వాళ్లకు జీతం ఇయ్యకుండా నిలబడి నిరసన తెలిపిండ్రా? అసలు ఆ ముచ్చటే లేదు. ఎందుకంటే సర్కారు 1వ తారీఖే వాళ్లకు జీతం వేసింది కాబట్టి. మరి ఎందుకు అక్కడ గడబిడయ్యింది? అసలు వాస్తవ పరిస్థితి ఏంది అంటే అయితే ఈ వార్తలకు పోవాల్సిందే. ఆగో, ఉద్యోగులకు జీతాలు మంచిగా ఇస్తున్నారని చెప్పిండు. మీదికెళ్ళి 1వ తారీఖే ఉద్యోగులకు జీతాలు అన్నారు. తీరా సర్కార్ ఆఫీస్ కు తాళం వేసేది చూపెట్టి ఉద్యోగులను బయట నిలబెట్టిండ్రు. ఏంది అంటే అట్లయితే ఒకసారి ఈ పంచాది వినాల్సిందే. ఇప్పుడు అర్థమైందా నుల్లా? ఇదట అసలు పంచాది. దగ్గర 14 నెలల నుంచి రెంటు కట్టే ముచ్చటే లేదట. ఎప్పుడు అడిగినా ఇయ్యాలిస్తాం, రేపిస్తాం, ఎల్లుండిస్తాం, బడ్జెట్ పెట్టినాక ఇస్తాం, బడ్జెట్ అయిపోయింది కదా, రేపు ఎల్లుండి అని జరుపుతుండేసరికి ఛీ, అప్పు తెచ్చి బిల్డింగ్ కట్టడం ఏంది, గవర్నమెంట్ కు రెంట్కి ఇవ్వడం ఏంది, వీళ్ళు తీపల పెట్టుడేందని తాళం వేసిండ్రు. నేను 10,000 ఇంట్రెస్ట్ వనపర్తి జిల్లా అమరచింతల ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ముచ్చటిది. 1 నెల కాదు, 2 నెలలు కాదు, మరి 14 నెలల నుంచి రెంట్ ఎందుకు కడతలేరో వాళ్ళకే తెలవాలి గాని సొంత జిల్లాలో ఇట్లా జరుగుడైతే ఇచ్చంత్రంగా ఉన్నది పోండ్రి. మరి ఇది చూసైనా పెద్ద ఆఫీసర్లు స్పందించి రెంటు కడతారో సగం గట్ట ఆపుతారో తెలియదు గాని గమ్మతిగా ఉన్నది పోండ్రి ముచ్చట.